అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. చాలామంది భర్తలు, కాబోయే భర్తలు అందరూ వెయిట్ చేస్తున్నట్టున్నారు. అసలు భర్త మహాశయులకు విజ్ఞప్తి అనగానే చాలా చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్తో ఈ సినిమా ఎప్పుడెప్పుడు మన ముందుకు వస్తుందా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నటువంటి సంగతి మాకు తెలిసిపోయింది. మరి భోగి వరకు ఆ సస్పెన్స్ ఏంటి, ఈ ఇద్దరు అమ్మాయిలు ఆయన అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి తెలుసుకోవాలని చెప్పి మీ అందరిలానే నేను కూడా అంతే ఈక్వల్గా వెయిట్ చేస్తున్నాను. మరి భర్త మహాశయులకి విజ్ఞప్తి ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి ఈవెంట్ని మనం మొదలు పెట్టేద్దాం. SLVC శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై పడి పడి లేచే మనసు, విరాట పర్వం, బ్లాక్ బస్టర్ సినిమా దసరా, రంగబలి లాంటి మూవీస్ని మనకు అందించినటువంటి ప్రొడ్యూసర్ సుధాకర్ చేరుకూరు గారి ప్రొడ్యూసర్గా అండ్ రాబోయేటువంటి ఆ లైనప్ ఆఫ్ మూవీస్ గనక మీరు వింటే ఎక్సైట్ అవ్వక తప్పదు. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి ఫిల్మ్స్, ఎంతో ఎక్సైట్మెంట్, ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నటువంటి ఫిల్మ్స్ లైక్ పారడైజ్ అండ్ అలానే మెగాస్టార్ చిరంజీవి గారి అప్కమింగ్ ఫిలిం కూడా ఈ బ్యానర్లో లైనప్ అయి ఉన్నాయి. అండ్ అది మాత్రమే కాదు, దుల్కర్ సల్మాన్ గారితో 41st ఫిల్మ్ కూడా లైనప్ అయి ఉంది. కాబట్టి చాలా చాలా అంచనాలు ఉన్నాయన్నమాట ఈ బ్యానర్ మీద. మరి ఎన్నో ఎంటర్టైనింగ్ మూవీస్ని మనకు అందించినటువంటి డైరెక్టర్ కిషోర్ తిరుమల గారికి కూడా హార్టీ వెల్కమ్ సార్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ Jan 13th ఎప్పుడు వస్తుంది మీ సినిమా, మళ్ళీ ఎప్పుడెప్పుడు చూడాలని చెప్పి. ఎందుకంటే మీరు చేసే ప్రతి మూవీ కూడా అంతే ఎంటర్టైనింగ్గా ఉంటుంది, బోల్డ్ అంతే ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ఈగర్లీ వెయిటింగ్ సార్. అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారి సంగీత దర్శకత్వంలో మరి ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి 2 సాంగ్స్ కూడా, ఒకటి పెప్పీ నెంబర్, ఇంకొకటి మరి డింపుల్ అండ్ రవితేజ గారి కాంబినేషన్ కూడా అదిరిపోయింది కదూ. మరి ఆషికా గారు రాజమండ్రిలో సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఒక రేంజ్లో నడుస్తూ ఉంది. మరి చూడాలి Jan 13th ఎలా ఉండబోతున్నారు ఈ సినిమాలో అని చెప్పి మేము అంతే ఈగర్గా ఎదురు చూస్తున్నాం మీకోసం. మరి ఒక అద్భుతమైనటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా ఆల్రెడీ టీజర్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి ఈవెంట్ని మనం మొదలు పెట్టేద్దాం. మరొకసారి ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్. ఇంకొంచెం సేపట్లో మీ దగ్గరకు వస్తాను, చాలా విషయాలు కూడా ఉన్నాయి మాట్లాడడానికి ప్రతి ఒక్కరితో. బట్ అంతకంటే ముందు, ఈ మధ్య మనం డిజిటల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్గా ఉంటున్నాం. కాబట్టి హ్యాష్ ఎలానో వాడుతుంటాం కదా, #BMW దీన్ని బాగా బుర్రలో పెట్టుకోండి. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ హ్యాష్ట్యాగ్కి వెనకాల ఒక కథ ఉందన్నమాట. అదేంటి అనేది ఇంకా బెటర్గా మనకు అర్థం అవ్వబోతుంది. మరి మాస్ మహారాజా రవితేజ గారు ఫ్యాన్స్ ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఇక్కడ? కమ్ ఆన్, మేక్ సమ్ నాయిస్. మరి ఆషికా రంగనాథ్ గారి ఆ బెల్లా బెల్లా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత క్రేజ్ ఎలా ఉంది అబ్బాయిలు? మరి డింపుల్ హయాతి గారి కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు? మరి కిషోర్ తిరుమల గారి సినిమా కోసం ఎంటర్టైన్మెంట్ మినిమం గ్యారెంటీ కదా. ఇక భీమ్స్ గారి మ్యూజిక్ అయితే ఆల్రెడీ స్టెప్పులు వేస్తున్నారు అనుకోండి, అది స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు నా తర్వాత మీరు రిపీట్ చేయండి, చెప్తాను. కార్స్ అంటే ఇష్టమే కదా, ఇందులో ఫస్ట్ నంబర్ 1లో ఉంటాంగా మనం. #BMW చాలా చాలా షార్ట్ కట్ అనమాట. భర్త మహాశయులకు విజ్ఞప్తి. బేసికలీ ఇవి ఉంటుంది, ఇక్కడ డబ్ల్యూ ఎందుకుంది ఇది కూడా నాకు డౌట్. కాకపోతే ఇది ప్రస్తుతం ఇక్కడి నుంచి ట్రెండ్ అవ్వబోతుంది అనమాట. విజ్ఞప్తి డబ్ల్యూతో స్టార్ట్ చేసాం మేము. సో ఆ హ్యాష్ట్యాగ్ని అసలు మర్చిపోకండి. అలానే సుధాకర్ చేరుకూరి గారు ఓకే అద్భుతమైనటువంటి సినిమాని మనకు అందిస్తున్నారు కాబట్టి. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. బట్ బిఫోర్ దాట్, ఆషికా గారు మాట్లాడితే ఎంతమంది విందామని ఎదురు చూస్తున్నారు ఇక్కడ? మీరు ఇంకొంచెం నాయిస్ చేస్తే కానీ ఆవిడ రారంట స్టేజ్ మీదకి. ఆల్రైట్, ప్లీజ్ గివ్ ఇట్ అప్ ఫర్ ఆషికా గారు. వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరి సాంగ్ లాంచ్ అప్పుడు చాలా మాట్లాడారు, ఇంకా ప్రతి ఈవెంట్లో మీ మాటలు వినాలని మేమంతా ఎంతగానో ఎదురు చూస్తున్నాం. మరి ఈ సినిమాలో చాలా చాలా అద్భుతంగా ఆవిడ మనకి కనిపించబోతున్నారు ఒక మంచి క్యారెక్టర్లో. ఆల్రెడీ టీజర్లో చాలా హింట్స్ ఇచ్చారు. మరి ఎలా ఉండబోతుంది మీ రోల్ అండ్ హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ ఫర్ దిస్ ఫిల్మ్ ఆషికా? మొదటిగా అందరికీ నమస్కారం. ప్రెస్ మీడియా వాళ్ళకి, రవితేజ సార్ ఫ్యాన్స్కి అందరికీ
వెల్కమ్ అండ్ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు. భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఈ టైటిలే ఒక అంటే ఏముంది ఆ క్యూరియాసిటీ, లైక్ ఇట్ విల్ మేక్ యూ క్యూరియస్ ఆన్ ఏంటి ఇది, ఒక డిఫరెంట్ టైటిల్ లాగని అనిపిస్తుంది. సో ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ సచ్ ఎంటర్టైనింగ్ ఫన్ ఫ్యామిలీ ఫిల్మ్స్. సంక్రాంతికి డెఫినెట్ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అని చెప్తే ఇట్ విల్ నాట్ బీ రాంగ్. బిఎండబ్ల్యూ ఈజ్ వన్ సచ్ ఫిలిం. అంటే ఇప్పుడున్న ట్విస్టెడ్ రిలేషన్షిప్స్ అయినా, మోడర్న్ రిలేషన్షిప్స్, మ్యారేజెస్ గురించి మాట్లాడుతున్నాము. అండ్ వెరీ హ్యూమరస్ కానీ వెరీ సెన్సిబిలీ కన్వేడ్ స్క్రిప్ట్ ఇది. సో ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ అ ఫిలిం. ఫస్ట్లీ మన డైరెక్టర్ కిషోర్ గారు, వీ నో his writing is so good in the film that it's so refreshing. Definitely oka ante ilanti genres ki writing chala important, natural అంటే వెరీ రిలేటబుల్ కామెడీ కావాలి. సో ఇలాంటి స్క్రిప్ట్ వస్తేనే ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ థింగ్స్. అండ్ మై క్యారెక్టర్ ఈజ్ కాల్డ్ మానసా శెట్టి. ఒక స్పెయిన్లో ఉన్న క్యారెక్టర్, వెరీ వెరీ మోడర్న్, కాన్ఫిడెంట్ అండ్ ఆల్సో వెరీ బోల్డ్ క్యారెక్టర్. ఐ థింక్ నాసామి రంగాలో మీరు అందరూ చూశారు. వరాలు క్యారెక్టర్ ఒక కంప్లీట్ కమర్షియల్ ట్రెడిషనల్ క్యారెక్టర్, బట్ దిస్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్. సినిమా కూడా జానర్ వైజ్ చేంజ్ అండ్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడున్న రిలేషన్షిప్స్ అయినా వెరీ ట్విస్టెడ్ టేల్స్, మ్యారేజెస్ ఉంటుంది. అండ్ దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయడం వెరీ సెన్సిబిలీ, హ్యూమర్తో పాటు కనెక్ట్ చేసి చేయడం అంత ఈజీ కాదు. ఇట్స్ అ వెరీ రేర్ కాంబినేషన్. సో కిషోర్ గారు హెస్ డన్ సచ్ అ వండర్ఫుల్ జాబ్ అండ్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్. అండ్ మన రవితేజ గారు గురించి మాట్లాడాలంటే, ఐ థింక్ హీస్ వన్ సచ్ fun person to be in the sets. He was so fun and also entertaining us. And ee mundu sir movies lo chusinappudu we have seen action and lot of commercial elements, but ee cinema lo kotta very very different fresh laga anpistaru sir. And I am also very much looking forward to see Raviteja sir on screen. It was so wonderful acting with him. అండ్ అంటే ఇలాంటి స్క్రిప్ట్స్ అయితే యూజువలీ ఒక హీరో ఇద్దరు అమ్మాయిలు అంటే అంత ఇంపార్టెన్స్ ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ లాగా ఉంటుంది. బట్ ఈ క్యారెక్టర్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ క్యారెక్టర్ అంటే విక్టిమ్ కాదు, ఆర్ సైలెంట్గా ఉండడం క్యారెక్టర్ కాదు. షీ ఈస్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్, చాలా స్ట్రాంగ్, చాలా అవుట్ స్పోకెన్. ఈ మోడర్న్ డే విమెన్ని చాలా మంచి క్యారెక్టర్గా ఈ క్యారెక్టర్ పోర్ట్రేట్ చేస్తుంది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ వీ హ్యావ్ సచ్ అమేజింగ్ కాస్ట్. డింపుల్ is lovely, looks lovely, and she's an amazing dancer. It was lovely working with her. Venela Kishore garu, Satya garu, and Sunil garu. We have an amazing cast. Ante Sankrantiki ilanti oka pedda cast ni పెద్ద సినిమా థియేటర్లో స్క్రీన్లో చూడాలంటే అదే ఒక సంక్రాంతి ఫెస్టివల్ వైబ్. సో మచ్ ఫన్ టు లుక్ ఫార్వర్డ్ టు. అండ్ సుధాకర్ గారు మన ప్రొడ్యూసర్, ఐ థింక్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ సార్. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ ఫర్ దిస్ హోల్ టీమ్. మీరందరూ సంక్రాంతి ఈ ముందు నాసామి రంగాలు రిలీజ్ అయింది, అండ్ వాళ్ళ ఆ టైం ఇట్ వాజ్ లక్కీ ఫర్ మీ. ఐ హోప్ ఈ టైం కూడా నాకు ఆ లక్ ఉంటుందని విత్ భర్త మహాశయులకు విజ్ఞప్తి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. నిన్న టీజర్ రిలీజ్ అయింది. ఇట్ హస్ బిన్ సో ఓవర్వెల్మింగ్. ఆల్ ద మెసేజెస్, డిఎమ్స్ చూస్తూనే ఉన్నాను. ఇట్స్ బిన్ లవ్లీ రెస్పాన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఆశిక. అయితే అమిగోస్ చేశారు, ఆ తర్వాత నాసామి రంగాలో వరాలు క్యారెక్టర్ మా అందరికీ బాగా గుర్తుండిపోతుంది. బట్ ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి అన్నప్పుడు హౌ స్పెషల్ ఈస్ దిస్ రోల్ మీకు పర్సనల్గా? అండ్ థియేటర్స్కి 13th వచ్చే ఆడియన్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తారు? ఫర్ షూర్ హ్యూమర్, ఫన్, ఎంటర్టైనింగ్ సినిమా ఇది. బట్ హ్యూమర్తో పాటు ఒక సెన్సిబుల్ కంటెంట్ని చాలా హ్యూమరస్గా కన్వే చేయడం, అండ్ విత్
లైక్ ఐ సెడ్ రిలేషన్షిప్లో ఉన్న ట్విస్టెడ్ రిలేషన్షిప్స్ అయినా మ్యారేజ్ అయినా అది చాలా ప్రాక్టికల్గా రిలేటబుల్గా వీ హ్యావ్ కన్వేడ్ టు దెమ్ సో పీపుల్ విల్ రిలేట్ టు ఇట్ సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ దే రిలేట్ టు ఇట్ అండ్ వాట్ దే టేక్ హోమ్ విత్ దాట్ సో Wow. చాలా ఉన్నాయి ఎలిమెంట్స్ దట్ డెఫినెట్లీ పీపుల్ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ టు. వండర్ఫుల్, అర్థమైంది కదా అదన్నమాట సంగతి. మరి సంక్రాంతికి మీరైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో థియేటర్స్ లో? నవ్వులో పువ్వులు పూయబోతున్నాయి అనమాట. సో మీరందరూ థియేటర్కి వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇక్కడ మాట్లాడుతున్నాను, అక్కడ అద్దం ముందు సాంగ్ వస్తుందంటేనే మన అందరికీ అర్థమైపోయింది. మన ముందుకు వచ్చేస్తున్నారు డింపుల్ హయాతి గారు. హార్టీ వెల్కమ్ టు యూ. చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి నిజం దాచలేనే నిలబడి ఓకే, డింపుల్ గారు ఇలా ఎంట్రీ అయ్యారో లేదో మిమ్మల్ని రిలాక్స్ అవ్వనివ్వకుండా స్టేజ్ మీదకి పిలిచేస్తున్నావు. అలానే నడుచుకుంటూ ఇటు వచ్చేయని చెప్తాను. ముందు నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి వెల్కమ్ చేస్తే మన బాలమణిని ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. నిజం దాచలేనే అది మా ఫోటోగ్రఫర్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట, కెమెరాలు పట్టుకొని. ఒకసారి చెప్పలేనే ఫోటో ఆఫ్ ప్లీజ్. ఆల్ రైట్, ఇద్దరిని కూడా స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇవాళ ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మాకేంటి అని మీరు నన్ను అడగచ్చు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అనమాట. సో Q&A స్టార్ట్ చేసే కంటే ముందు ఇక్కడ చాలామంది ఎక్స్పీరియన్స్డ్ భర్తలు ఉన్నారు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కాబోయే భర్తలు కూడా ఉన్నారు. కాబట్టి భర్త మహాశయులకు విజ్ఞప్తి అని మీరేమైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే ఆ మెసేజ్ గనక మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నచ్చితే టాప్ 5 మెంబర్స్కి మంచి గిఫ్ట్ ఉంటుందన్నమాట. మరి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ముందే కొంచెం ప్లానింగ్, ప్రిపరేషన్, పద్ధతి ఇవన్నీ ఉండాలి కదా. ఒకళ్ళొకళ్ళు చూపిస్తున్నారు. సరే ఓకే, మేల్కే, అమ్మాయిలు కూడా ఛాన్స్ ఇస్తాంలేండి, వద్దా? ఓకే, ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో రండి, చెప్తాను, అప్పుడు నేను మీ దగ్గరికి వస్తాను. బట్ బిఫోర్ దాట్ డింపుల్, వెల్కమ్. అండ్ భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి ఇంతకుముందు నుంచి అడుగుతున్నాను. అండ్ భోగి రోజున అందరూ కూడా సంక్రాంతి అంటే సినిమా రిలీజ్ అవుతుందంటే బోల్డ్ అంత ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు కదా. మీ ఎక్స్పీరియన్స్ గురించి, మీ రోల్ గురించి, సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా అందరికీ నమస్కారం. నేను లిటరలీ పరిగెట్టి వచ్చాను, యాక్చువల్లీ డ్రైవ్ కూడా కాదు. ఐ నో ఐఎమ్ లేట్, ఐఎమ్ సో సారీ. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అనదర్ ఈవెంట్ యాక్చువల్లీ. నేనే మీకోసం డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. నాకు ఇంకా ఆ రష్. అందరూ సేఫే కదా రోడ్ మీద? అందరూ సేఫే. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సో యా, మీరు అడిగిన క్వశ్చన్, ఫస్ట్లీ మిమ్మల్ని అందరినీ చూసి కూడా చాలా రోజులు అవుతుంది. అందరూ ఎలా ఉన్నారు? వినపడలేదు. సో భర్త మహాశైల్కి విజ్ఞప్తి, యాక్చువల్లీ ఈ టైటిలే చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్గా ఉంది. అందులో కిషోర్ తిరుమల గారి డైరెక్షన్. ఐ థింక్ వి ఆల్ నో హౌ సెన్సిబిలీ, చాలా సెన్సిబుల్ కామెడీతో తీస్తారు. అలాగే ఆయన డైరెక్షన్లో పనిచేయడం నాకు చాలా 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 ఎక్సైటింగ్గా అనిపించింది, కొత్త ఎక్స్పీరియన్స్గా అనిపించింది. చాలా సటిల్ యాక్టింగ్తో పాటు. లైక్ ఐ సెడ్, నా క్యారెక్టర్ పేరు బాలామణి. మీరందరూ నన్ను కొత్తగా చూసుంటారు. I have already played glam roles, I've already played songs, everything. So ఇందులో న్యూ డింపుల్ డెఫినెట్లీ చూస్తారు. దట్ ఈస్ కిషోర్ తిరుమల గారీస్ డింపుల్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్సో దిస్ ఈజ్ రిలీజింగ్ ఫర్ సంక్రాంతి, భోగి రోజున. నాకు చాలా చాలా పెద్ద స్పెషల్ ఇది. ఇట్ విల్ బీ మై ఫస్ట్ ఫిలిం. సో యా, ఐఎమ్ ఎక్సైటెడ్. వండర్ఫుల్, వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఎందుకంటే చాలా కాలం తర్వాత వస్తున్నారు మళ్ళీ. అండ్ సాంగ్లో చూసిన తర్వాత సూపర్ ఇంప్రెస్డ్ మేమంతా. మళ్ళీ ఎలా కనిపించబోతున్నారు డింపుల్ అని కూడా ఈగర్గా ఎదురు చూస్తున్నారు మీ ఫ్యాన్స్ అందరూ. సో విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంత ఈజీగా మిమ్మల్ని ఇద్దరిని కిందకి ఎలా పంపించేస్తాను చెప్పండి. ప్రెస్ మీట్ అన్నాం, మన ఆడియన్స్కి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఫస్ట్ రాజమండ్రిలో
బెల్లా బెల్లా అంటూ మొత్తం హల్చల్ అయిపోయింది. ఆ తర్వాత అద్దం ముందు సాంగ్ వచ్చిన తర్వాత ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్లో ఎంత అందంగా ఉంది అనిపించింది. వెరీ బ్యూటిఫుల్లీ షాట్ ఆ సాంగ్ కూడాను. కాబట్టి ఫస్ట్ బెల్లా బెల్లా పెడతాం, ఆ హుక్ స్టెప్, ఆ తర్వాత అద్దం ముందు ఆ హుక్ స్టెప్. అదిగోండి, ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారు అంటే బయటికి రాని గొంతులన్నీ ఇప్పుడు వస్తున్నాయంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మీరు అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ బెల్లా బెల్లాతో మొదలు పెట్టేద్దాం. yes can we have బెల్లా బెల్లా సాంగ్ ప్లీజ్. బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్న రసగుల్లా ఎల్లా ఎల్లా ఇన్ని కెమెరాలో బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్న రసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిల్లు బెల్లా 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 ఈసా బెల్లా బాగున్న రసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిల్లు బెల్లా. అడగగానే అది డాన్సర్స్కి ఉండాల్సినటువంటి ఒక లక్షణం. అసలు అద్భుతం. రెండు కళ్ళు సరిపోలేదు కాబట్టి ఇప్పుడు ఒకసారి వెంటనే ఆ అద్దం ముందు సాంగ్ కూడా వేసేవా బాబు ప్లీజ్. అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే, నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే. ఆ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే, నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే. క్యూట్ క్యూట్, రియలీ రియలీ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. వావ్, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. పిక్చర్ అభి బాకీ ఏ మేరే దోస్త్. ఎప్పుడు Jan 13th మనం థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ అయితే చేద్దాం. మీ ఇద్దరిని స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మరి ఇప్పుడు మన CEO విజయ్ కుమార్ చాగంటి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. విజయ్ కుమార్ గారు, వేర్ ఎవర్ యు ఆర్ సార్, స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్ రైట్, అండ్ SLVC బ్యానర్ పై నెక్స్ట్ రాబోతున్నటువంటి సినిమాల గురించి మళ్ళీ స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. మీరందరూ కూడా ఆ సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. మరి రాబోయే సంవత్సరం మన SLVC బ్యానర్కి చాలా చాలా అత్యద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ అవర్ ప్రొడ్యూసర్ సుధాకర్ చేరుకూరి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మరి పారడైజ్ DQ41 మెగాస్టార్ చిరంజీవి గారితో నెక్స్ట్ రాబోతున్నాయి బ్లాక్ బస్టర్లు ప్రతిదీ కూడా. సో మీరందరూ రెడీ అయిపోండి. అండ్ ఇప్పుడు సుధాకర్ గారు మాట్లాడతారు. నిలబడి అబద్ధం చెప్పలేనే. సార్, రెండు మాటలు ఇంత మంచి సినిమాని మా ముందుకు తీసుకువస్తూ మీరు రెండు ముక్కలు మాట్లాడకపోతే ఎలా చెప్పండి? ఏం లేదు, మీరు ఇటు రండి చెప్తాను. ఇటు రండి, ఇలా ఇలా 2 అడుగులు ముందుకు వేయండి చెప్తాను. ఇప్పుడు స్టార్ట్ చేయండి సార్. అక్కడ 2 అమ్మాయిలు, ఇక్కడ ఇంకో అమ్మాయి. అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. జనవరి 13న చెప్పండి సార్. జనవరి 13న భక్త మహాశయులకి మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ తోటి జనవరి 13న వస్తున్నాము. మాతో పాటు వచ్చే సినిమాలన్నీ కూడా ఆడి నెక్స్ట్ ఇయర్ కొత్త సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలి, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాం. హౌ స్వీట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన సినిమా మాత్రమే కాదు, ఇండస్ట్రీ కూడా ఎప్పుడు బాగుండాలి అని కోరుకునేటువంటి ప్రొడ్యూసర్ సుధాకర్ గారు. అండ్ మీకు ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఈ సంక్రాంతి నుంచి బ్లాక్ బస్టర్లు అలా మోత మోగిపోవాలి మన బ్యానర్లో. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నౌ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ అవర్ డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు. నేను ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు చాలా 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 వచ్చేస్తున్నా అన్నట్టుగా వచ్చేస్తున్నారు. మరి ఎన్నో ఎంటర్టైనింగ్ సినిమాల్ని మనకు అందించినటువంటి డైరెక్టర్, మంచి స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్గా మనకి సుపరిచితమైనటువంటి కిషోర్ తిరుమల గారు. ప్లీజ్ సార్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. భర్త మహాశైలి విజ్ఞప్తి జనవరి 13న సంక్రాంతికి మీ అందరి ముందు రాబోతుంది. ఖచ్చితంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో మన తెలుగు ప్రేక్షకులకి ఒక ఫన్, మంచి సాంగ్స్ అన్నీ కలిపి మీ అందరినీ ఆకట్టుకునేలాగా 100% ఉంటుందని నాకు నమ్మకం ఉంది. సో రవితేజ గారికి కట్ చేసే ముందు ఇట్లా అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ కథను మొత్తం ట్రీట్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నలుగురిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి సార్.
ఆల్ రైట్, వన్స్ అగైన్ మీ అందరికీ కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే #BMW అసలు మర్చిపోకండి. అండ్ మా సినిమా కంటెంట్ ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ 2 సాంగ్స్, ఫస్ట్ గ్లిమ్స్, ఆ తర్వాత టీజర్ కూడా చూసి మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. నేను ఇంతకుముందు ప్రామిస్ చేసినట్టుగా మీ దగ్గరకు వస్తున్నాం. అండ్ భర్త మహాశయులుగా మీ విజ్ఞప్తి ఏంటి? పక్కన ఉన్నటువంటి మిగతా భర్తలకు కూడా మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటారు కదా, కాకపోతే అది మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మా హీరోయిన్స్కి కూడా నచ్చితే టాప్ 5 వాళ్ళకి గిఫ్ట్స్ ఉంటాయని కూడా చెప్పాను. కాబట్టి ముందుగా ఎవరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఐఎమ్ సో సారీ, డైరెక్ట్గా మీరు Q&Aకి వెళ్ళిపోదాం అనుకున్నారు, బట్ అంతకంటే ముందు ఓ చిన్న కాంటెస్ట్ ఇది. సార్ మీ మెసేజ్ సార్. ఆలోచిస్తున్నారా? ఫ్రెండ్స్ బుక్ చేశారు మిమ్మల్ని ఫస్ట్ మైక్ ఇచ్చేయండి అని చెప్పి. బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్నవే రసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే మ్యూజిక్ తగ్గిస్తే మా వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటో తెలుసుకోవాలని అందరం వెయిట్ చేస్తున్నాం. ఎస్ సార్ చెప్పండి. బాల్య స్నేహితుల్ని పరిచయం చేయకూడదు. భార్య స్నేహితులను పరిచయం చేయకూడదు. ఓకే, బాల్య స్నేహితులు మనతో పాటు పెరిగిన బాల్య స్నేహితులు బాల్య స్నేహితులను పరిచయం చేయకూడదు. పరిచయం చేయకూడదు. బాల్య సారీ, క్షమించాలి. ఓకే, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఓకే, సూపర్. నెక్స్ట్. ఎవరికి భర్తలకి ఇవ్వాలండి సజెషన్? అదే కదండి, భర్తల గురించే. అంతే. తోటి భర్తలకి మీరు ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా, లేదా భర్త మహాశయులకి విజ్ఞప్తి అని మీరు చెప్పదలుచుకుంది ఏంటి? టైటిల్ చెప్పండి. ఓకే, భర్త మహాశయులకి విజ్ఞప్తి. భర్తలే కాదు, భర్తలు కాని వాళ్ళకు కూడా ఒక విజ్ఞప్తి. ఉన్నదే చిన్న లైఫ్, చిన్న జీవితం, ప్రతి మూమెంటే ఎంజాయ్ చేయండి, పక్కన వాళ్ళని హ్యాపీగా చూసుకోండి, అంతే. పక్కన వాళ్ళని హ్యాపీగా చూసుకోండి. బాగుంది సార్, కాన్సెప్ట్ బాగుంది. మా డైరెక్టర్ గారికి నచ్చిందో లేదో తర్వాత తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ మీకు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? భర్తలకు ఆ టైటిల్ చెప్పండి సార్ మీ మెసేజ్. ఓకే, భర్త మహాశయులకు విజ్ఞప్తి. మీ భార్యల్ని సెల్ ఫోన్ని ఒకచోట పెట్టద్దు. నైస్. దూరంగా ఉంచండి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీ సెల్ ఫోన్ ఎప్పుడైనా దగ్గర ఉంది? అసలు ఓకే, పాస్వర్డ్ డైలీ మారుస్తూ ఉంటారా అంట? ఓకే, ఆల్ రైట్ సార్. మీరు భర్త మహాశయులకు విజ్ఞప్తి ఏంటంటే, ఏదైనా ఇంట్లో దొరకకపోతే బయట చూపు చూస్తారు చాలామంది, కానీ బయట చూపు చూడకుండా ఇంట్లోనే దొరికేటట్టు చేసుకోండి, అదే మా విజ్ఞప్తి. ఏ లేడీస్ ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకున్నారు? ఇంతకుముందు ఎవరు అడిగారు నన్ను వెనకాల నుంచి. సార్ మీరు. భర్త మహాశయులకు విజ్ఞప్తి. సో మరి కిషోర్ తిరుమల గారు రాసేంత కామికల్గా చెప్పలేను, కానీ కొంచెం ఆయన చివరిలో సెన్సిబుల్గా మెసేజ్ ఇస్తారు. ఏంటంటే లేడీస్కి యూజువల్లీ 2 లైఫ్స్ ఉంటాయి, పెళ్ళి కాకముందు, పెళ్ళి అయిన తర్వాత. ఎందుకంటే సర్నేమ్ మారుతుంది కాబట్టి సర్నేమ్తో పాటు లైఫ్ కూడా మారిపోతుంది. యూజువల్గా లేడీస్ ఏం చేస్తారంటే, పెళ్ళికి ముందు ఇలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా ఉంటున్నదని కంపారిజన్స్ చేసుకుంటుంటారు. ఆ కంపారిజన్స్ ఎంత తక్కువ అయితే వైఫ్ వైపు నుంచి అంత బెటర్. ఆ కంపారిజన్స్కి ఎంత స్కోప్ తక్కువ ఇస్తే అంత హస్బెండ్ సక్సెస్ అయినట్టు. సో దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ఫుల్ మ్యారేజ్. ఎక్స్పెక్టేషన్స్ అంతగా ఉంచకుండా, అది అంటే ఆవిడ కంపేర్ చేసి ఇబ్బంది పెట్టకూడదు హస్బెండ్ని. కంపేర్ చేసినా పెద్దగా తేడా వచ్చేసింది నా లైఫ్లో నా ఫీల్ అవ్వకుండా అవకాశం ఇవ్వాలి ఆవిడ. ఆయన అలా సక్సెస్ఫుల్ మ్యారేజ్ చేయాలి. వావ్, ఓకే. సక్సెస్ఫుల్ మ్యారేజ్కి 101. ఓకే, మీరు. భర్త మహాశయులకి విజ్ఞప్తి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు ట్రెండ్ మారింది. కేవలం మగవాళ్ళే కాదు, మగవాళ్ళతో పాటు సమానంగా ఆడవాళ్ళు కూడా కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి కష్ట సుఖాల్లో వాళ్ళు మన పాలు పంచుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ మాట కూడా ఎప్పుడు వింటూ గౌరవిస్తూ ఆచరించే విధంగా ఉండాలనేదే నేను విజ్ఞప్తి చేస్తాను. ఎంత బాగా చెప్పారు కదా, మళ్ళీ ఇంకోసారి చెప్పరా? బట్ బాగుంది, థ్యాంక్ యూ. ఆడవాళ్ళం కాబట్టి అది ఖచ్చితంగా నచ్చుతుంది, ఇంప్రెస్ చేసేలా చెప్పారు వెంకట్ గారు. ఓకే, నెక్స్ట్. ఎస్ సార్. ముందు టైటిల్ భర్త మహాశయులకు విజ్ఞప్తి. టీవీ రిమోట్ ఆమెకే ఇచ్చేయండి, మీ మొబైల్ పాస్వర్డ్ కూడా ఆమెకే ఇచ్చేస్తే మీ మీద అనుమానం రాదు. కానీ సీక్రెట్గా ఇంకో మొబైల్ మెయింటైన్ చేయండి పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు. ఓకే సార్.
సో భర్త మహాశైలకు విజ్ఞప్తి, మీ ఆవిడ పోరు భరించలేకపోతున్నారా? అయితే జనవరి 13న 2.5 గంటల పాటు థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత మీ మాట మీ ఆవిడ వింటుంది. మీరు గిఫ్ట్ కొట్టేయాలని డిసైడ్ అయ్యి వచ్చారు కదా, నాకు అర్థమైంది. ఎలా అన్నా టాప్ 5లో అది ఖచ్చితంగా ఉంటుందని నా నమ్మకం నాకు ఎందుకు అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇటువైపు వెళ్ళిపోదాం, పదండి. మీ మెసేజ్. భర్త మహాశైలకు విజ్ఞప్తి ఏంటంటే, మన మనోభావాలు ఎంత దెబ్బతిన్నా, మన భార్య మనోభావాలు దెబ్బతిన్నంతసేపు కూడా మనకు దెబ్బలో ఉండవు, వేరే ఏది ఉండవు అనమాట. సో అందుకని మన మనోభావాల కన్నా భార్యల మనోభావాలు ఇంపార్టెంట్. వాటికి విలువిద్దాం, ఏదో రకంగా వాటిని కాపాడుకుందాం. అది ఆహా, సూపర్, చాలా బాగుంది. భర్త మహాశైలకు విజ్ఞప్తి. భర్త మహాశైలకు విజ్ఞప్తిని ఎందుకు పెట్టారో తెలియదు కానీ కిషోర్ గారు, మీ సినిమాలన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎక్కడో ఒక చిన్న లాక్ పెట్టి అందరినీ ఏడిపించేస్తారు, ఎమోషన్ తెప్పిస్తారు మీ సినిమాలన్నింటిలోని. నేను చెప్పేది ఏంటంటే, మనం మంచి ఎనర్జీగా పెళ్ళైన కొత్తల్లో మంచి హైప్తో ఉన్నప్పుడు భార్యలు అమ్మో వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలన్నట్టుకుంటారు. ఆ తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ మనలో ఒక్కొక్కటి వాళ్ళకి సరెండర్ చేస్తూ ఉంటాం. ఎంత సరెండర్ చేస్తే మన లైఫ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది సరెండర్ యువర్ సెల్ఫ్, అది మెసేజ్. ఓకే, అంటే మన ఫ్యామిలీని చూసుకునేది వాళ్ళే కదండి, వాళ్ళని సరెండర్ చేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు. నైస్, వెరీ గుడ్. మీరు కాబోయే ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ వెనకాల ఉన్న వాళ్ళు ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకున్నా, ఓకే మీరండి, ఓకే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇంకో 2-3తో మాట్లాడించి అటు వెళ్తాం మేము. ఎస్, చెప్పండి. ఎవరిని మన కంట్రోల్లో పెట్టుకోకూడదు మేడం, లెట్ దెమ్ టు బీ హ్యాపీ. మనం ఇలా గుప్పెట్లో పెట్టుకోకుండా అలా వదిలేదు. ఓకే, ఏ రిలేషన్షిప్ అయినా బాగుంటుంది. ఓకే, సో ఇది అందరూ ఫాలో అయితే అందరూ హ్యాపీ. ఓకే, ఇదే మీరు ఇచ్చే మెసేజా? భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఓకే, సో కాబోయే భర్తలకు అందరికీ విజ్ఞప్తి అనమాట. సో అది చూసారా వాళ్ళు ఎలా ఎదురు చూస్తున్నారు. మీ పాస్ట్ చెప్పొద్దు, వాళ్ళ పాస్ట్ అడగద్దు. విన్నారండి? మీ పాస్ట్ చెప్పొద్దు, వాళ్ళ పాస్ట్ మీరు అడగద్దు. బాగుంది. ఫ్యూచర్లో ఎప్పుడు గొడవలు రావు. నైస్, గుడ్. మీరు అంటే ఈ జనరేషన్ నుంచి అటు వెళ్ళేసరికి మెసేజ్ మారింది సార్. ఓకే, నెక్స్ట్. లేదా మెసేజ్ లేదా? అది పర్లేదు, అందరు ఇస్తున్నారుగా మెసేజ్, వద్దా? ఓకే, పాస్. ఓకే, నేను చాలా చిన్నపిల్లండి, నాకేం తెలియదు కానీ ఇలాంటి జోకులే వేద్దని చెప్పాయి వాళ్ళు. నేను ఈవెంట్ స్టార్ట్ అంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి కాకుండా ప్రేమికులకు మహాశైలకు విజ్ఞప్తి అనుకుంటే అర్థం చేసుకునే ఆశిక గారు లాంటి వాళ్ళు వస్తే హ్యాపీ అని. ఓహో, ఇది కూడా అవార్డు కోసం ప్లాన్ చేసినటువంటి ఆన్సరే. ఓకే, దాదాపుగా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదనమాట సంగతి. సో ఇప్పుడు మైక్ కిందకి పాస్ చేసేయండి. ఇప్పుడు మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎస్, మీరు అడగాలనుకుంటున్నటువంటి ప్రశ్నలు జనవరి 13వ తేదీన భోగి రోజున భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా మన ముందుకి రాబోతుంది. సో మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే రిగార్డింగ్ ద మూవీ దయచేసి అడగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ద టైమ్ ఇస్ ఆల్ యువర్స్. నిర్మాత గారు, సుధాకర్ గారు, అంటే పండక్కి 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదండి, మరి ఎట్లా అవన్నీ సర్దుబాటు చేసుకుంటారా మీలో మీరు, లేదంటే ఎలా? ప్రతిసారి ఏవో థియేటర్లు గొడవలు ఇవి అవి అన్నీ వస్తుంటాయి కదా, అందులో 2 పెద్ద సినిమాలు చిరంజీవి గారిది ఒకటి, రాజాసాబ్ ఒకటి, ఎలా మరి ఇవన్నీ అడ్జస్ట్ అయ్యాయి? చూస్తామండి, అదే మాట్లాడుతూ ఉన్నారు, బట్ మోస్ట్లీ అన్నీ వస్తాయి. సార్ సుధాకర్ గారు చెప్పండి. నెక్స్ట్ మీరు చేయబోయేది చిరంజీవి గారితో. అవును, మరి ఇప్పుడు చిరంజీవి గారికి మీదకి పోటీ దింపుతున్నారు ఈ సినిమాని. చిరంజీవి గారికి మేము పోటీ ఏంటంటే, చిరంజీవి గారి సినిమా ఆయన, దానికి మాకు పోటీ కాదు. భర్త మహాశయులకి విజ్ఞప్తి అంటే ఏంటి కాన్సెప్ట్? ఏమన్నా వచ్చి మీరు ఈ సినిమా యాక్సెప్ట్ చేశారు సార్? అంటే చాలా రోజుల తర్వాత, అంటే నేను కిషోర్ తోటి ఇంతకుముందు కూడా చేసాము, బట్ చాలా రోజుల తర్వాత రవితేజ గారికి కొత్తగా ఉంటుంది. అంటే ఇంతకుముందు మన పెళ్ళాం ఊరు వెళ్తే కానీ
అదా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఇంతకుముందు అంటే ఆ కైండ్ ఆఫ్ కొంచెం కొత్తగా ఉంటుంది. అండ్ రవితేజ గారికి చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంటే నేను విన్నప్పుడు అవన్నీ ఇది చేసుకొని కొంచెం కొత్తగా అనిపించి స్టార్ట్ చేశాను. రవితేజ గారు ఈవెంట్కి రాలేదు, ఆయన ప్రమోషన్స్ వస్తారండి, ఇంకా చాలా ఉన్నాయి. ఈ సినిమాకి వాయిస్ ఓవర్ చిరంజీవి గారు ఇస్తున్నారని తెలిసింది, అది ఎంతవరకు? లేదండి, లేదు. చిరంజీవి గారు లేదు. ఓకే, నెక్స్ట్ చిరంజీవి గారితో అప్డేట్ ఏమన్నా చెప్తారా? అది శ్రీకాంత్ ఇప్పుడు ప్యారడైజ్ జరుగుతూ ఉందండి. శ్రీకాంత్ కొంచెం ఫ్రీ అయిపోగానే ఆ వర్క్ కూడా ప్యారలల్గా చేస్తూ ఉన్నాం. మేబీ నెక్స్ట్ ఇయర్ మిడ్లో నుంచి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్ గారు, కిషోర్ గారు సార్ ఇది ఈ సినిమా ఒప్పుకునేటప్పుడే హీరో గారు సంక్రాంతికి తప్పకుండా రావాల్సిందే అనే కండిషన్ మీద స్టార్ట్ చేశారంట. అవును సార్, అలాగే. ఏంటి సార్ అంత బలంగా కండిషన్ పెట్టి మరి? అంటే ఎనీ సంక్రాంతి కొంచెం ఎంటర్టైన్మెంట్లు అన్నీ వర్కౌట్ అవుతున్నాయి కదా, అందుకని సంక్రాంతికి వద్దాం ఈసారి అని చెప్పి హీరో గారు పారితోషికం కూడా పక్కన పెట్టి యాక్ట్ చేశారంట, నిజమేనా? అవునండి, ఆయన ఇప్పుడు దాకా ఏం తీసుకోలేదు కూడా నా దగ్గర. సార్ కిషోర్ గారు, ఆడాల్లో మీకు జోహార్లు సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ డబ్బాల ఎపిసోడ్ అంటే మనం రెగ్యులర్గా చూసే విషయాలే, మనం ఇగ్నోర్ చేసే విషయాలే సినిమాలో చూపించారు చాలా ఫన్నీ వేలో. ఈ సినిమాలో అలాంటి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉన్నాయండి, ఒక ఇంకా ఎక్కువ ఐడెంటిఫై చేసుకునేలాగా ఉన్నాయి. ఎందుకంటే అది అంటే ఎక్కువ ఇంట్లో మన పిన్నిలు, అత్తలు, మా మమ్మీ, అమ్మలు వీళ్ళు చేసేది కదా. ఎందుకంటే వాళ్ళ మీద ఆ కథ అంతా వెళ్ళింది. ఇది హస్బెండ్ వైఫ్ ఇంకో అమ్మాయి తన లైఫ్లో ఉంటే ఇట్లా ఉంది కాబట్టి ఇవి రిలేట్ అయ్యేలాగా అలాంటి ఐటమ్స్ ఉన్నాయండి. టీజర్లో ఎక్కడ ఒక యాక్షన్ ఎపిసోడ్ కానీ ఒక యాక్షన్ బ్లాక్ కానీ లేకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసినట్టు ఉంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్లో వస్తున్నారు కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వాలని ఫిక్స్ అయిపోయి ఆ టీజర్ కట్ చేసినట్టు అనిపించింది. లేదు, యాక్చువల్ కథలోనే ఛాన్స్ ఉంది. కథే మనం మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు నేను ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా ఇప్పుడు నేను శైలజ చూస్తే మా కూతురు పుట్టిన 10th డేకి నేను వచ్చాను, ఇండస్ట్రీకి వచ్చాను. సో మా ఇద్దరి మధ్య అసలు టైం ఉండేది కాదు నేను ఇంటికి వెళ్ళడానికి. సో అట్లా నిజంగా కథలో సత్యరాజు, కీర్తి సురేష్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసి ఆ సినిమాని నా ఎక్స్పీరియన్స్ని చేశాను. అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ది ఉన్నదోటి జిందగీ చేశాను. చిత్రలహరి నేను ఒక లూజర్గా ఉన్నప్పుడు నేనేమీ అలా చేశాను. ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే హస్బెండ్ వైఫ్ లైఫ్ అనేది అంటే పరిపూర్ణంగా అన్ని అంశాలు అంటే అన్ని ఎమోషన్లు ఉండేది వాళ్ళిద్దరి మధ్య. హ్యాపీనెస్ అవ్వచ్చు, లేకపోతే చిన్న గొడవలు, ఇబ్బందులు అవ్వచ్చు, మళ్ళీ ఇవన్నీ ఉంటాయి కదా. సో నేను ఈ కథలో కూడా నేను ఒక విషయం రియలైజ్ అయ్యాను. అంటే ఒక హస్బెండ్గా కొంచెం లేట్గా రియలైజ్ అయ్యాను. మన వైఫ్ని మనం ఎంత హ్యాపీగా చూసుకుంటే వాళ్ళ సోల్ ఎంత హ్యాపీగా ఉంటే మన లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది అనేది నేను రిలీజ్ అయ్యాను. సో దాన్ని ఈ సినిమాలో కూడా నేను చెప్దామని. మిరాయిలో మీరు ఒక సర్ప్రైజ్ ప్యాకేజీలో కనిపించారు. యాక్టింగ్ మీద మీకు ముందు నుంచి లేదు, అది కార్తిక్ బాగా క్లోజ్, నాకు ఇద్దరం కలిసి ఒక సినిమా పనిచేసాం. సో తను నా రియల్ లైఫ్లో నేను ఉండేది నన్ను చూసి మీరు చేస్తే బాగుంటుందన్న అంటే నేను అట్లా చేశాను. సార్ సుధాకర్ గారు, ఈ సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి. పెద్ద సినిమాలు రేట్లు పెంచమని అడగడానికి స్కోప్ ఉంది. చిన్న సినిమాలేమో ఎలాగ అడగవు, ఎందుకంటే పెద్ద పోటీలు ఉన్నాయి కాబట్టి అవి రాక తప్పని పరిస్థితి. మీ పాలసీ ఏంటంటే ఈ సినిమా వరకు రేట్లు పెంచడానికి? లేదండి, మేము అడగట్లేదండి. రెగ్యులర్ వాట్ ఎవర్ అంటే గవర్నమెంట్ ఏ రేట్లు అయితే ఉన్నాయో దాని ప్రకారం. హైక్ మాత్రం మీరు అడగరు? లేదండి. కిషోర్ గారు, సురేష్ గారు, భర్త మహాశయులకు మీరు ఎలాంటి విజ్ఞప్తిని ఈ సినిమాలో చూపిస్తున్నారండి? అంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ వేలోనే చెప్దామనండి. సో ఫుల్ ఎంటర్టైన్ చేస్తూనే ఫైనల్గా మనం ఏదైతే చెప్దాం అనుకుంటున్నామో ఒక భర్తగా మనం ఎలా ఉండాలనేది ల్యాండింగ్లో చెప్దామని. సో ఫుల్ హిలేరియస్గానే ట్రీట్ చేసి లాస్ట్లో నేను చెప్పాను కదా ఇందాక నాకు ఒక రియలైజేషన్ వచ్చిందని. సో ఆ రియలైజేషన్నే నేను స్క్రీన్ మీద కన్వే చేశాను. అంటే ఇదివరకు పెళ్ళిళ్ళు వేరు, ఇప్పుడు పెళ్ళిళ్ళు వేరు. ఇప్పుడు అంత కమర్షియలిజం అయిపోయింది. తీసుకున్న మ్యారేజ్ అయిన 1 ఇయర్కే సినిమా వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే డైవర్స్కి వెళ్ళడం, ఎక్కువ డైవర్స్లు అనేది ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ జరుగుతుంది. అలాంటి సంఘటనలు ఈ సినిమాలో ఏదైనా ఉంటాయా? లేదండి, ఇది నేను నా లైఫ్ ఎలాగో అట్లా నేను మన ఉంటారు కదండి, నేను చూసిన ఇది నేను నా లైఫ్ ఎక్స్పీరియన్స్నే ఉంటుంది. అంటే మోస్ట్లీ మనం ఉండే 90% హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీస్ ఎలా ఉంటుంది, ఇంకో అమ్మాయితో అందరం చూసిన జీవితమే ఉంటుంది దీంట్లో. డింపుల్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. రవితేజ గారితో ఆల్రెడీ మీరు ఇదివరకు సినిమా చేశారు. సో మళ్ళీ చేయటం దాని గురించి ఏం చెప్తారు? నెంబర్ 1.
అట్లాగే ఈ సినిమాలో మీ భర్తేనా రవితేజ గారు? యా, మీరు అడిగినట్టు రెండోసారి చేయడం చాలా అదృష్టం. ఆయన పక్కన చేయడం చాలా లక్ ఉంటే కానీ కుదరదు. అది కూడా నేను చాలా రోజుల తర్వాత వస్తున్నాను. ఫస్ట్ ఫిలిం ఆయన ఎనర్జీ మీ అందరికీ తెలిసిందే. అలాగే రెండో సినిమాలో కూడా నాకు అది 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 అసలు ఆయన పక్కన యాక్ట్ చేస్తున్నట్టే ఉండదు. అండ్ హీస్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్. సో వర్కింగ్ బిసైడ్ హిమ్ అది నా అదృష్టం. అలాగే సుధాకర్ గారు నన్ను కూడా అనుకుని ఈ క్యారెక్టర్కి కిషోర్ గారు ఇలా అనుకుని తీసుకోవడం అనదర్ లక్. అండ్ యా, ఐ ప్లే హిజ్ వైఫ్. మీరు ఆ టీజర్లో చూసే ఉంటారు. సో యా, అంటే మామూలుగా ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్తో అంటే ఎప్పుడు రిపీట్ ఉంటుంది. అయితే మీరు ఇద్దరు కలిసి చేసిన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయినా కానీ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనేది ఎప్పుడు మన స్వాగతం పలుకుతూ ఉంటుంది, మనం చేస్తూ ఉంటాం. కానీ మీరు రవితేజ కలిసి చేసిన సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా మీరు చేయడం గురించి ఆ అవకాశం వచ్చినప్పుడు మీరు హ్యాపీ అయ్యారు. సో బేసిక్లీ సినిమా ఆడకపోయినా ఐ హ్యావ్ ఆల్వేస్ వన్ అండి. అంటే నా సాంగ్స్ కానీ నా పాటలు కానీ. సో దట్స్ వై పీపుల్ హ్యావ్ ఆల్వేస్ లవింగ్ మీ. మీ లవ్ నాకు ఎప్పుడూ ఉండింది. అలాగే సార్ కాంబినేషన్, నా కాంబినేషన్ చాలా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. సో ఎవ్రీబడి లవ్డ్ ఇట్. సో అలాగే ఇందులో కూడా కిషోర్ గారు, టు బీ ఫ్రాంక్, ఈ రోల్కి నన్ను అనుకోవడానికి యూజువల్లీ ఆపోజిట్ సైడ్ అనుకుంటారు. ఓకే, షీస్ డన్ దిస్ గ్లామ్ రోల్, షీస్ డన్ దిస్ అనేసి. సో దిస్ ఇస్, ఈ క్యారెక్టర్ ఇస్ కిషోర్ తిరుమలాస్ బాలామణి. ఎస్ కిషోర్ గారు, ట్రైలర్లో చూస్తుంటే మనకు భార్య అండ్ లవరు, భర్త, అంటే ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియురాలు, ఆ లుక్, ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. అది అంటే మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు ఆ పిల్ల ఊరు వెళ్తే ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలు, సతీ లీలావతి మనకి ఆ సినిమాలు వచ్చి ఉంటాయి. సో మ్యాక్సిమం లైఫ్లో ఇద్దరు ఉమెన్ అంటే ఒకళ్ళు వైఫ్ ఇంకొకళ్ళు ఉన్నప్పుడు సో ఆ రిలేటెడ్గా వచ్చిన బేసిక్ కామన్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. బేసిక్ కోర్ ఉంటుంది అది. కాకపోతే మనం ట్రీట్ చేసిన విధానం కానీ క్యారెక్టరైజేషన్ అంతా కూడా మొత్తం వేరేలా ట్రీట్ చేసాం. బట్ రవితేజ ఫన్ మిస్ అవ్వకుండా సో నేను ట్రీట్ చేస్తే అలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అలా ట్రీట్ చేశాను. రవితేజ గారు లుక్ కూడా చాలా డిఫరెంట్గా, చాలా ఎంత అంటే అంత హ్యాండ్సమ్గా ఉన్నారు. అంటే ఎందుకు కాన్సెప్ట్ తగ్గట్టుగా తీసుకున్నారు? ఆయన లుక్ చూస్తే కొన్ని మాస్ మహారాజ్ అంటే కొద్దిగా మాస్ లుక్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇందులో చూస్తుంటే ఫుల్ లేదు. రవి గారే ఏంటంటే సినిమా నన్ను పిలిచినప్పుడే వచ్చి నేను ఇప్పటిదాకా చేస్తున్నాను కదా, నాకు ఇదేమీ గుర్తుకు రాకుండా నేను ఫ్రెష్గా నన్ను చూసుకుంటే నాకు ఫ్రెష్గా అనిపించేలాగా చాలా కూల్గా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం. ఎక్కడ ఇప్పుడు జరుగుతున్న వాటికి సంబంధించి నువ్వు ఇది కూడా నువ్వేం పెట్టద్దు. నీ కథకి ఆ క్యారెక్టర్ రామ్ సత్యనారాయణ ఎలా బిహేవ్ చేస్తాడో నువ్వు ఎలా చేస్తావో అట్లా నేను యాస్టీస్ వెళ్ళిపోతానన్నాను. కిషోర్ గారు సార్ రవితేజ గారి డైరెక్టర్స్ అందరికీ ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ ఇప్పుడు ఏంటంటే, ఆయన సక్సెస్ ఫెయిల్యూర్తో పక్కన పెడితే ఆయన ఒక సీరియస్ సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు రవితేజ గారు సీరియస్ కాదు, కొంచెం కామెడీ సబ్జెక్టులు చేయాలంటున్నారు. కొంచెం కామెడీ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకున్నట్టేమో ఎప్పుడు ఇవేనా ఎన్నాళ్ళు ఈ సినిమాలు అని చెప్పి అంటున్నారు. సో కొంచెం ట్రిక్కీ అయిపోతుంది రవితేజ గారికి కథ రాయాలంటే. సో ఏంటి ఆ సంఘర్షణ మీలో కూడా ఉండిందా ఫస్ట్లో? అంటే స్టార్టింగ్లో ఉండే అండి రాసేటప్పుడు. బట్ ఆయన అన్నది ఏంటంటే, నీ ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ చూశాను కదా నేను. సో అంతకుముందు ఆ హీరోస్ ప్లే చేసిన మూవీస్ ఉంటాయి కదా, నీ రైటింగ్లోకి వచ్చేటప్పటికి నీ క్యారెక్టరేషన్ ఫాలో అయితే ఒక ఫ్రెష్నెస్ వస్తుంది కదా. సో అందుకని నువ్వు ఇదేం దృష్టిలో పెట్టుకోవద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అసలు నువ్వు ఎలాగైతే బిహేవ్ చేస్తావు యాస్టీస్ నిన్ను ఫాలో అయితే నాకు కూడా కొత్తగా ఉంటుంది. సో అనే ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడంతో నేను ఎక్కడా కూడా అసలు పాస్ట్ కానీ ఇక్కడ ఏమనుకుంటారు అదేం లేదు, స్ట్రిక్ట్లీ క్యారెక్టర్నే ఫాలో అయిపోయాను. సార్ ఇంకొకటి ఏంటంటే, ఈ సంక్రాంతికి ఆల్వేస్ ప్రతి సంక్రాంతికి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. ఈసారి అలాగే ఉంది. బట్ సర్ప్రైజింగ్లీ వస్తున్న 5 సినిమాలు కూడా కామెడీ సినిమాలు. అండ్ ఫామ్ విషయంలో రవితేజ గారు ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, మీరు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నారు. ఏంటి ఈ కాంపిటీషన్ని తట్టుకుని నిలబడగలరా? అంటే మామూలుగా అంటే నేను బేసిక్గా ఈ సినిమా వర్క్ మొన్న కూడా మాట్లాడుతున్నప్పుడు నేను డైరెక్టర్గా నాకేంటనో లేకపోతే యాక్ట్ చేసిన వాళ్ళకో టెక్నీషియన్స్ గురించి కంటే కూడా నాకు ఎక్కువ ఇంపార్టెంట్. సో ఈ చేసిన ప్రతి ప్రొడ్యూసర్ కూడా ప్రతి సినిమా వాళ్ళు పెట్టిన డబ్బుల కంటే కొంత ఎక్కువ రావాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. సో సినిమా ప్రొడ్యూసర్ గురించి నేను ఎక్కువ ఆలోచిస్తాను. సో మేము ఆ కాంపిటీషన్లో వచ్చినా సరే మేము మా
అంటే ఎంత ఎంటర్టైన్ చేయగలమో అదంతా అయితే కేర్ తీసుకున్నాం. సార్ కిషోర్ గారు. సుధాకర్ గారు సార్, సంక్రాంతి 5 సినిమాల్లో రాజాసాబ్ లాంటి పెద్ద సినిమా ఉంది, నారీ నారీ నడుమురారి లాంటి చిన్న సినిమా ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే ఈవెన్ రాజాసాబ్ కంటే కూడా ఫస్ట్ ఓటీటీ క్లోజ్ చేసింది మీరే. అవును సార్. అంటే ఇప్పుడు ఈవేళ రేపు మార్కెట్ ఎలాగో తెలుస్తుంది, అందరికీ తెలిసింది చాలా ఎంత క్రిటికల్గా ఉందో. అది ఎలా పాసిబుల్ అయ్యింది? మేము మొత్తం అంటే మేము ఎవరైతే ఇప్పుడు మేము జీకి ఇచ్చామండి, జీ వాళ్ళకి 3 times నెరేషన్ అన్నారు వాళ్ళు. అంటే అందరూ ఇని నెరేషను వాళ్ళందరికీ బాగా నచ్చి ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది పక్కా పండక్కి వర్కౌట్ అయింది అని చెప్పి ధైర్యంతోనే తీసుకున్నారు వాళ్ళు. అందరూ 5 months బ్యాక్ సినిమా స్టార్ట్ అయినప్పుడే ఇచ్చేసేవాళ్ళు. ఇక్కడ నుంచి సినిమా స్టార్టింగ్ ముందే స్క్రిప్ట్ స్టేజ్ నుంచే ఓటీటీలకు చెప్పాల్సిన పరిస్థితి అండి ఇక్కడ నుంచి? అలా లేదండి, బట్ అంటే చెప్పాల్సి వచ్చింది ఈ సినిమాకి. అంటే చెప్తే వాళ్ళకి కూడా మనం ఎలా వెళ్తున్నాం అనేసి, అందుకని నేను నెరేట్ చేశాను సినిమా కథ మొత్తం. ఆల్ ది బెస్ట్. కిషోర్ గారు ఇక్కడే. హలో సార్, ఇందాక మీరు చెప్తూ నేను శైలజ కావచ్చు, అంటే మీ లైఫ్లో ఒక్కొక్క ఎలిమెంట్ అంటే మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి అంశాలన్నీ కథలుగా మార్చి ఆడియన్స్ ఎంటర్టైన్ చేశారు. అవును. ఈ కథ మలచడానికి మీ లైఫ్లో ఇంకో అమ్మాయి ఏమైనా ఉందా? ఉంటారు కదండి, అందరి లైఫ్లో లేకుండా ఉంటారు కదా. 90% రియాలిటీ అదే కదా, లేకుండా ఉండరు. సో రియాలిటీలో ఉన్న అమ్మాయిని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఈ కథ రాశారు, అది ఆడియన్ని భర్త మహాశైలు అన్నారు. సో ప్రతి భర్తకి ఇంకో అమ్మాయి ఉండాలనే కోరిక వాళ్ళని చూపిస్తున్నారా, లేకపోతే మీరు అన్నట్టు పెళ్లి తర్వాత కాదు, పెళ్లి ముందు కూడా ఉండొచ్చు కదా. పెళ్లికి ముందు ఉంటారు, పెళ్లి తర్వాత. సో అలాంటి ఆలోచన రేకెత్తిస్తుంది సినిమా. కామన్గా పెళ్లి ముందు ఒక ఎవరు చేయకూడదని పెళ్లి ముందు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోలేక ఇంకోళ్ళని చేసుకుని అనేది చాలా కామన్ కదండి. 50-60% జరుగుతుంది, 90% జరుగుతుంది. సో నా పాస్ట్ లైఫ్లో మేము మళ్ళీ ఫ్రెండ్లీ, అంటే నా ఎక్స్పీరియన్స్ అన్నీ వస్తుంది ఇందులో. సో ఇంకోళ్ళు ఉన్నంత మాత్రాన వాళ్ళని తక్కువ చేయాలని ఉండకూడదు. సో ఫ్రెండ్లీగానే ఉండాలి, మొత్తం కూడా ఒక అండర్స్టాండింగ్లోనే ఎండ్ అవుతుంది. సో మరి అంటే డింపుల్ ఆల్రెడీ రవితేజ్ గారితో చేసింది ఒక కాంబినేషన్ చూశారు. సో ఆశిక రంగనాథ్ గారిని సో రవితేజ జోడీగా సో ఒక గ్లామర్ రోల్లో చూపించడానికి తను ఎలా చూస్ చేసుకుంటున్నారు? సో తన గ్లామర్ అనేది స్క్రీన్ మీద ఎంతవరకు ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తుంది? అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆశిక ఇంతకుముందు ఒక సినిమా కూడా వర్క్ చేయాలి మేము, అప్పుడు కుదరలేదు. సో ఆశిక నేను తన ప్రీవియస్ కన్నడ ఫిలిమ్స్ అన్నీ చూశాను, నా స్వామి రంగాన్ని చూశాను. ఇప్పటిదాకా తను మ్యాక్సిమం ట్రెడిషనల్గానే స్క్రీన్ మీద ఎక్కువ చూపించాను. సో నాకు ఆ వేరియేషన్ ఉండాలి. ఇప్పుడు చూసిన ఇమేజ్నే మళ్ళీ మనం ఫాలో అయినట్టు కాకుండా కొంచెం అది వేరియేషన్ ఉండాలని ఒకటి. ఇంకోటి ఈ క్యారెక్టర్ బేసిక్లీ స్పెయిన్లో ఉంటారు. సో అక్కడ ఉన్నదాన్ని బట్టి సో ఈవిడైతే బాగుంటుందని అన్ని రకాలుగా. కిషోర్ గారు, ఒక డైలాగ్ టీజర్లో డైలాగ్ ఒకటి బాగా నచ్చింది, రవితేజ గారితో చెప్పించారు. వదిన చెల్లి అన్నారు, భార్య కాదు అన్నారు. భార్యకి వదిన చెల్లికి తేడా ఏంటి? అంటే తను ఇంట్లో ఎవరెవరు ఉన్నారంటే భార్య అని చెప్పలేని పరిస్థితి, బట్ ఎవరెవరు ఉన్నారో చెప్పాలి. సో భార్య నుంచి వదినోళ్ళ చెల్లి అంటే ఇప్పుడు మామూలుగా మన వైఫ్ వదినోళ్ళ చెల్లి అంటే వైఫే కదా. సో నేను ఇట్లా వీళ్ళందరినీ చెప్పి వైఫ్ అని చెప్పకుండా ఇంకో పదం వాడాడు అంతే, వదినోళ్ళ చెల్లి అని. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే వైఫే కదా అన్నాడు అంతే. ఓకే అండి, ఇది మీరు ఎంచుకున్న సబ్జెక్టు చిన్న లైన్ దాటినా కానీ చాలా తేడాలు వచ్చేస్తాయి. వైఫు, హస్బెండ్, ఇంకొక అమ్మాయి, ముగ్గురు మధ్య క్యారెక్టర్లు అనేది ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? ఈ 2 క్యారెక్టర్లు బ్యాలెన్స్ చేయాలి, ఫన్ జనరేట్ చేయాలి. సో అంటే నేను ఇందులో ఫన్ ఎంత ఉంటుందో మీకు ల్యాండింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి. దీనికి ఎలా ఆన్సర్ చెప్తారు ఈయన అంటే ఒక డైరెక్టర్గా మన క్వశ్చన్ ట్రిగ్గర్ చేసి ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్ళాం కదా, బట్ ఫైనల్గా ఎలా ల్యాండ్ చేస్తారనేది నాకు కూడా ఫస్ట్లో టఫే, ఎందుకంటే ప్రీవియస్ ఫిలిమ్స్లో అంతా ఎలా ఎండ్ చేశారని చూశాను. సో పర్ఫెక్ట్ ల్యాండింగ్తో నేను అన్ని సెట్ చేసింది. డింపుల్ గారు, చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. ఈ గ్యాప్ కారణం ఏంటంటే ఏం చెప్తారు? సోషల్ మీడియాలో అయితే కనిపిస్తూనే ఉన్నారు, చాలా ఇష్యూలు కూడా చూసాము. గ్యాప్ రాలేదండి, అంటే నేను తీసుకోలేదు, అది వచ్చింది. సో నాకు తెలీదు, ఇట్స్ జస్ట్ టైం అంతే. కరెక్ట్ టైంలో కరెక్ట్, ఐ థింక్ దిస్ విల్ బీ ద కరెక్ట్ ఫిల్మ్ అగైన్. సో కానీ నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ సోషల్ మీడియా ట్రెండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్సో. సో యా, యువర్ సపోర్ట్ వాజ్ ఆల్వేస్ దేర్. సో ఐ స్టిల్ హోపింగ్ ఫర్దర్ మోర్. యా. కిషోర్ గారు, అంటే మీ కాన్వర్జేషన్స్ కంటే క్యారెక్టర్స్ మధ్య మీరు క్రియేట్ చేసే కాన్వర్జేషన్స్కి మేము చాలా ఇష్టపడతాం. మీ టేక్ ఆఫ్ డైలాగ్స్ చాలా బాగుంటాయి.
రవితేజ గారికి ఒక స్టైల్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నాయి. ఆయన యాస కానీ కొంచెం ఒక మాటను కొంచెం సాగదీసి మాట్లాడుతూ ఉంటారు. ఆయన అదొక ట్రెండ్ అయింది. అవును. సో మాకేమన్నా కొత్త న్యూ యాండ్స్ కనిపించబోతుందా మీ డైలాగ్స్తో రవితేజ గారి స్టైల్? అంటే ఆయన ఏదైతే జనాలు ఆ సౌండింగ్ లైక్ చేస్తారో అది సిచ్యువేషన్ బట్టి వస్తూ ఉంటుంది. బియాండ్ దట్ ఏంటంటే ఈ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది అనేది ఒకటి ఉంది. ఆ ప్యాటర్న్ ఫ్రెష్గా ఉంటుందండి. కంప్లీట్ అంటే ఈయన నాన్ వైలెన్స్ క్యారెక్టర్ చూడబోతున్నామా? వైలెన్స్ అనేది ఏం లేదు ఆయనలో, ఆ క్యారెక్టర్లో ఏం లేదు. ఒక ఎంటర్టైనింగ్ ఫైట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. కిషోర్ గారు ఇక్కడ. యా, హలో. సో మీరు ఎప్పుడు కూడా అంటే యు ఆర్ నోన్ ఫర్ ఎమోషన్స్ మోస్ట్లీ. సో అంటే ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ స్టోరీతో మీరు ఎంత హార్డ్ హిట్టింగ్గా ఎంత స్లోగా ఒక నరేషన్ చేసినా కూడా ఎప్పుడు కూడా ఎవరికి జస్టిఫికేషన్ ఇస్తారు అనే కైండ్ ఆఫ్ ఒక ఇది ఉంటుంది. బట్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇంట్లో వెళ్ళాలి ఇంట్లో వెళ్ళాలి కైండ్ ఆఫ్ టైంలో వచ్చిన జస్టిఫికేషన్స్ వేరు, అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. బట్ ఇప్పుడు ఒక ఆడియన్స్ మైండ్ సెట్ అనేది మారుతూ వచ్చింది. ఇప్పుడు ఏమాత్రం కొంచెం మీరు అంటే కంప్లీట్గా ఇటు వెళ్ళినా కూడా సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి సో ఎవరికి ఎక్కువ కనెక్ట్ అవుతుంది, జెన్జీకా లేదంటే ఓల్డ్ సెట్ ఆఫ్ ఆడియన్స్? దీని మీద ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 2 months వర్క్ చేశానండి. నేను రైటర్స్తో కూర్చున్నాను. అసలు ఒక 10 నుంచి 15 వర్షన్స్ ట్రై చేసాం. ఇలా చెప్తే ఎలా ఉంటుంది, అలా చెప్తే ఎలా ఉంటుంది. ఆ టైంలో అలా చెప్పారు. అంత హెవీగా ఇప్పుడు ఉన్న వాళ్ళు మారింది కదా. సో సింపుల్ చేయాలి, బట్ అనుకున్నది కన్వే చేయాలి. సో ఆ సింపుల్గానే ఉంటుంది కానీ జస్టిఫికేషన్ అయితే పర్ఫెక్ట్గా ల్యాండ్, ఇప్పుడున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా ల్యాండ్ చేసాం. ఎందుకంటే పతి పత్ని ఎవరు వచ్చినప్పుడు రీసెంట్గా కార్తీక్ ఆర్యంది అప్పుడు కూడా సేమ్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ కొంచెం తెరలేపింది. అది కూడా హిందీలో ఏదండి, పతి పత్ని ఎవరు అని చెప్పేసి హిందీ ఫిల్మ్. సో కార్తీక్ ఆర్యంది అది కూడా ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్కి దారితీసింది. ఓకే, నేను సారీ అండి మూవీ చూడలేదు. ఓకే. సో ఆశిక అంటే ఇక్కడ తెలుగులోకి వచ్చేటప్పటికి యూఆర్ కాస్టింగ్ అప్ విత్ ఎల్డర్ యాక్టర్స్, నాగార్జున గారు, చిరంజీవి గారు, ఇప్పుడు రవితేజ గారు. సో డూ యూ ఫైండ్ దట్ ఏజ్ అప్రోప్రియేట్ రోల్స్ ఆర్ మిస్సింగ్ ఫర్ యూ ఇన్ తెలుగు? లేదండి, అంటే నేను యాజ్ అన్ యాక్టర్ ఒక వర్సటాలిటీ, యాజ్ అన్ యాక్టర్ హౌ వర్సటైల్ ఐ క్యాన్ బీ ఆన్ స్క్రీన్ అనేది నేను చూస్తాను. సో అంటే ఈ సినిమాలో మై క్యారెక్టర్ ఇస్ యంగ్ అండ్ మోడర్న్ ఇట్ సెల్ఫ్. సో నాసామి రంగంలో యూ కెన్ సీ బోత్ యంగ్ అండ్ లిటిల్ మెచ్యూర్డ్ రోల్. సో ఆ డిఫరెన్సియేషన్ నేను అలాంటి రోల్స్ కూడా చేయొచ్చు, ఆ పొటెన్షియల్ ఉంది అనేది చేయాలని నేను ఆ సినిమా ఒప్పుకున్నాను, స్క్రిప్ట్ నచ్చి. సో ఈ సినిమాలో ఆ మోడర్న్ గర్ల్, ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలనే నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను. సో ఈ మోడర్న్ అమ్మాయిలు ఎప్పుడు పర్మిషన్ అడగరు. ఇట్స్ మోర్ అబౌట్ హౌ దే లుక్ ఫర్ ఆనెస్టీ ఇన్ మెన్. అట్లా ఒక క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేస్తున్న క్యారెక్టర్. సో దో ఐఎమ్ కాస్టెడ్ ఆపోజిట్ సచ్ యాక్టర్స్, నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ దొరుకుతాయి. సో ఐ డోంట్ లుక్ ఇన్ టు వాట్ ఏజ్ కేటగిరీ, ఇఫ్ ఐ ఫిట్ ఇన్ టు ద రోల్ అండ్ కన్విన్స్ యాజ్ అ క్యారెక్టర్, అది చాలు. సో ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ ఇన్ యంగ్ హీరో ఫిల్మ్ ఆర్ ఓల్డ్ హీరో ఫిల్మ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ యాజ్ సచ్. ఇట్స్ మోర్ అబౌట్ వాట్ మై రోల్ ఇస్ డూయింగ్ ఇన్ ద ఫిల్మ్, అది నేను చూస్తున్నానండి. Dimple, you also have the same justification for the elderly actors, atla age difference adi unnappudu. So you also feel the same? Technically, what she said is so damn true. Barely we have an experience, especially me. But నేను ఫస్ట్ రావడంతోనే ఒక సాంగ్ చేశాను. అలాగే రవితేజ గారితో, అగైన్ ఐఎమ్ డూయింగ్ అనదర్ ఫిలిం గోపిచంద్తో గారితో, తర్వాత అనదర్ ఫిలిం ఐఎమ్ డూయింగ్ అనదర్ ఫిలిం విత్ శర్వానంద్ యాజ్ వెల్. సో నేను కూడా ఒక సాంగ్ చేసినప్పుడు, సో నాకు పర్టికులర్గా అది సాంగ్ అయినా లేకపోతే క్యారెక్టర్ అయినా వాట్ దట్ క్యారెక్టర్ గివ్స్ మీ, సో వాట్ వేరియేషన్ దట్ ఐ కెన్ డూ. ఇప్పుడు నేను శర్వానంద్ క్యారెక్టర్ కూడా దట్ ఈస్ ఆల్సో టోటలీ డిఫరెంట్, యూ విల్ బీ సర్ప్రైజ్డ్. సో నాకు ఏజ్తో ఎప్పుడు నేను అనుకోలేదు. అలాగే ఫర్ మీ working with such legends is definitely a dream. So I have lived here. Telugu cinema ante pranam. So alage వాళ్ళని చూస్తూ you learned something. So working with them, definitely it's not about age or anything. It's just that character that you want to portray and what excites you more. That's all. Yeah. కిషోర్ గారు సార్, ఇక్కడ సార్,
అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలైంది ఎప్పుడు అయిపోయింది కూడా తెలియలేదు. అసలు వస్తుంది ఒక రవితేజ గారి సినిమా అన్నారు, ఫస్ట్ అంతా వర్కింగ్ టైటిల్తోనే వచ్చింది కానీ బట్ సడన్గా సర్ప్రైజింగ్గా సంక్రాంతి రేస్లో తీసుకొచ్చారు. అసలు అంటే ప్రీ ప్రొడక్షన్ అంతా పకడ్బందీగా చేశారు, నెంబర్ ఆఫ్ డేస్ కూడా చాలా తక్కువ పడినట్టున్నాయి కదా. అంటే ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ టైం తీసుకున్నాం, రైటింగ్ కానీ ప్లానింగ్ కానీ. ఒకసారి స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళి మనం ఆలోచించేలాగా లేకుండా మొత్తం బౌండ్ స్క్రిప్ట్ పెట్టుకొని, పైగా ఇందులో ఇంకో గుడ్ థింగ్ నాకు అనిపించింది ఏంటంటే కో యాక్టర్స్ అండి. సునీల్ అన్న మళ్ళీ దుబాయ్ సీను సొంతం ఆ కైండ్ ఆఫ్ కామెడీ, మళ్ళీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్. సత్య, వెన్నెల కిషోర్ గారు, మురళీధర్ గౌడ్ గారు, రోహన్, సో సోనియా సింగ్, వీళ్ళందరూ సపోర్ట్ ఉండడం వల్ల ఏంటంటే స్క్రీన్ మీద తెలియకుండా వాళ్ళందరూ యాక్టింగ్ వల్ల ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి ఎంటర్టైన్మెంట్ చాలా బాగా జనరేట్ అయింది. అందరూ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఉండడం వల్ల నాకు ఎక్కువ టైం కూడా షూటింగ్కి తీసుకోలేదు. సో మ్యాక్సిమం 1-2 టేక్స్లో ఓకే అయిపోయింది. అయితే మీ నేను శైలజ లాంటి సినిమాలు చూస్తే ఏంటంటే ఇప్పటికీ కూడా రిపీట్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూపించే కామెడీ అదంతా ఉంటుంది, దాంతోపాటు లాస్ట్లో ఒక చిన్న ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. మరి భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటున్నారు, ఒక టైటిల్ చిన్న సర్కాస్టిక్గా ఉంది. సో ఓన్లీ ఎంటర్టైన్మెంటేనా, లేకపోతే ఏమన్నా భర్తలు ఎలా ఉండాలని చెప్పి చివరిలో ఏమన్నా మెసేజ్ ఇస్తున్నారా? నేను శైలజలో ఉన్నంత ఎక్కువ బరువైన ఎమోషన్ ఉండదండి. సో ఇది ఫస్ట్ టైం నేను అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ట్రై చేస్తూ ఒక సింపుల్గా చిన్న ఒక మెసేజ్ అయితే ఉంటుంది, హెల్దీ మెసేజ్. హెవీ ఎమోషన్ కానీ లేకపోతే నేను ఇంతకుముందు తీసినలాగా అంత లేదు. ఎందుకంటే నేను ఒకసారి ఫుల్ అండ్ ఫుల్లో భాగ్యరాజ గారి సినిమా నాకు బాగా ఇష్టం. సో భాగ్యరాజ గారి ప్యాటర్న్లో ఒక సినిమా చేద్దామండి. ఆశిక, లాస్ట్ టైం నాగార్జున గారితో వచ్చి సంక్రాంతికి అది కూడా హిట్ కొట్టారు, మళ్ళీ ఈసారి రవితేజ గారితో వస్తున్నారు. సో రవితేజ గారు అంటేనే ఈజ్ అ పవర్ హౌస్ అనమాట. సో ఆయన ఎనర్జీ అనేది ఎక్కువ స్క్రీన్ మీద ఒక కనిపిస్తూ ఉంటుంది. మరి సో ఆయనతో కామెడీ టైమింగ్ కానీ ఎక్కువ అయ్యే ఉన్నాయి మీ ఇద్దరు డైలాగులు కూడా. సో ఎలా అనిపించింది రవితేజ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఇట్ వాజ్ వన్ సచ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను చాలా తెలుగు సినిమాలు చూశాను అండ్ రవితేజ గారిది కూడా చాలా సినిమాలు చూశాను. అండ్ మోర్ ఓవర్ నేను ఒక డాన్సర్, సో సార్ సాంగ్స్ని నేను చాలా చూసి డాన్స్ కూడా చేశాను ఈ ముందు. సో ఇట్ ఈస్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ టు కమ్ విత్ హిమ్ ఆన్ స్క్రీన్ అండ్ ద ఎనర్జీ దట్ హీ బ్రింగ్స్ ఆన్ స్క్రీన్ is in person also is the same. మీరు చెప్పినట్టే అందరికీ తెలుసు సార్కు ఉన్న ఆ ఎనర్జీనే ఐ థింక్ మొత్తం సెట్లో ప్రతి సీన్స్ అయినా ప్రతి టైం వీ స్పెండ్ టుగెదర్ ఇట్ ఇస్ ఆల్వేస్ అ గుడ్ మెమరీ. And to match up to the comedy timing gani the coordinations gani, it is very comfortable to work with actors like that when they have done so many films together and to so many genres. So it is so much to learn from them. So comedy I think he is too good with expressions. Nen chese time lo kuda adi chuste I used to laugh, and then just not on screen but in real also he can bring that timing and make it work like that even with the co-actors. And it is something very good as an actor, so we got to learn so much from him. And at the same time ee cinema lo chaala comedy actors unnaru, so the comedy timing had to matter a lot. Chaala combination lo Satya garu, Sunil garu, Venela Kishore garu, so we had to be in there with the timing sense. So with an out and out comedy genre, this is the first time for me, so I had fun. కిషోర్ గారు, సుధాకర్ గారు ఒక్క నిమిషం. కిషోర్ గారు, సుధాకర్ గారు సార్, భర్త మహాశైలకు విజ్ఞప్తి అన్నారు అంటే మీకు ఫస్ట్ ఈ గ్లిమ్స్ వచ్చిన దగ్గర నుంచి టీజర్ కన్నా ముందు చిన్నది వదిలేరు కదా, అక్కడి నుంచి కూడా మొత్తం పాజిటివ్ వైబే ఉందన్నమాట. సో పండక్కి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న ఎలాగో అలాంటి ఒక సినిమా అనిపిస్తుంది యాక్చువల్గా. సో దీని మీద అయితే అంతా పాజిటివ్ అయింది సార్. అయితే ఒక ప్యారలల్గా మీది ప్యారడైజ్ కూడా జరుగుతుంది. ప్రతి ప్యారడైజ్ అప్డేట్ వచ్చిన ప్రతిసారి కూడా దాని మీద సేమ్ డేటే వేసుకుంటూ వస్తున్నారు, పెద్ద కూడా సేమ్ అప్డేట్ వేసుకుంటూ వస్తున్నారు. సో క్లాష్ తప్పదా, లేకపోతే లాస్ట్లో 1 month ముందు మార్చడం ఈ మధ్యన కొంచెం ఇదైంది కదా? అంటే అదే డేట్కి వద్దామని ట్రై చేస్తూ ఉన్నాం, డే అండ్ నైట్ చేస్తూ ఉన్నాం. సో బెస్ట్ ట్రై చేస్తున్నాం. మరి అంటే అన్ని వర్క్ అయిపోతే మాత్రం 31st అదే 26th కానీ ప్లాన్ చేస్తాం. కిషోర్, మీకు అంటే మీకు తెలిసిన జోనర్లోనే, అంటే మీకు తెలిసింది ఇదే, మీ లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్స్తో మీ సినిమాలు చేస్తూ వస్తా అంటున్నారు. యాక్షన్ సినిమా చేయాలి, మాస్ సినిమా చేయాలి, డైరెక్టర్ అంటే అన్ని రకాల సినిమాలు చేస్తారు. బట్ మీరు దాన్ని టచ్ చేయకుండానే వెళ్తూ ఉన్నారు. ఇలాగే కంటిన్యూ అవుతారా ఏంటి మీరు? అంటే మనం ఎలాంటి సినిమాలను చూసి పెరుగుతామో దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందండి. నేను ఇప్పుడు గీతాంజలి లాంటి సినిమాని 27 సార్లు ఏమో చూశాను. నిన్నే పిల్లాడితో సినిమాని ఒక 52 సార్లు చూశాను.
స్వర్ణకమలం లాంటి సినిమా 23 సార్లు. అంటే నన్ను అది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసాయి నన్ను. సో అందుకని నేను మాస్ ట్రై చేసినా కూడా ఐ డోంట్ నో హౌ ఇట్. బేసిక్గా నాకు కొట్టడాలు ఇవి నాకు తెలీదు, లైఫ్లో కూడా జరగలేదు. నవ్వించటాలే అది బెస్ట్, నవ్వు ఎమోషన్ తప్ప నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి కరెక్ట్గా తెలియదు. మీ టైటిల్స్ కూడా ఇన్బిల్ట్ వస్తాయండి, మీరేనా ఈ టైటిల్ అంతా కూడా చేసింది? ప్రీవియస్ టైటిల్స్ అన్నీ నేను పెట్టిందండి. ఈ టైటిల్ మాత్రం సజెస్ట్ చేసింది పవన్, డైరెక్టర్ పవన్. తను ఈ కథలో వర్క్ చేశాడు. సో ఇట్లా భక్త మహాశైలి విజ్ఞప్తి టెంపుల్స్లో వస్తూ ఉంటుంది కదా, మంది హస్బెండ్ సినిమా కదా, ఇలా అయితే ఎలా ఉంటుంది సజెస్ట్ చేసింది పవన్ అండి. పవన్ సాధినేనా? కాదు, పవన్ బాసిం శెట్టి, రంగవల్లి డైరెక్టర్. ఓకే, రంగవల్లి. ఓకే సార్, పొట్ట మీదేమో మీ హీరోని పెట్టుకున్నారు, గుండెల మీదేమో మీ టైటిల్ పెట్టుకున్నారు. ఏంటి సార్ దానికి ఏమైనా స్పెషల్ ఉందా? అంటే ఇప్పుడు నడుస్తుంది కదండి. ఓకే. ఇట్లా పైగా ఇదైతే మళ్ళీ ఏ షర్ట్ వేసుకోవాలి అని ఎక్కువ ఆలోచించుకోక్కర్లేదు. ఇదే ఒక 5-6 కలర్లు ఉంటే హ్యాపీగా వేసుకోవచ్చు, సినిమా కూడా పనికి వస్తుంది. అదే అయితే మీ రైటింగ్ రఘువరన్ బీటెక్ దగ్గర నుంచి చూస్తున్నాం సార్, వీఆర్ వెరీ గుడ్. అసలు అంటే అంత మంచి రైటింగ్తోని చాలా తక్కువ మంది రైటర్స్ ఉన్నారు నాకు తెలుసు. మీరు అందులో వన్ ఆఫ్ ది స్పెషలిస్ట్. ఎమోషన్స్ని పట్టుకొని ఒక గేమ్ ఆడతారు మీరు అక్కడక్కడక్కడే, అది ఇంట్లో ఆడవాళ్ళతో అయినా సరే లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళతో అయినా. మీరు మీ లైఫ్లో ఈ సినిమాకి సంబంధించి అన్నిటికంటే స్ట్రగుల్ ఫేస్ అనుకుంటున్నాను నేను, ఈ గ్యాప్. యా అది తప్పుగా అనుకోవద్దు, నిజం, అది నిజం. అది అందుకని ఒక మాస్ అంటే రవితేజ గారు కనబడుతున్నారంటేనే నలుగురు పైకి లేచి దశపల్ల అవతల పడతారేమో అనుకునే మైండ్ సెట్లో ఉన్న ఆడియన్స్కి భర్త మహాశైలికి విజ్ఞప్తి అని ఒక బ్యూటిఫుల్ టైటిల్తోని అలా తీసుకొస్తున్నారు. మీకు అసలు ఆయనకి అసలు ఫుల్ కాంట్రాస్ట్. మీ ఇద్దరికి ఎలా సెట్ అయింది సార్? అంటే ఇంతకుముందు రవి గారు నేను ఫస్ట్ ఒక నేను శైలి చేసినప్పుడు కానీ దాని పవర్కి రాశాను నేను. పవర్ ఎప్పటి నుంచే పరిచయం. యాక్చువల్గా ఆడాలి మీ జోహార్లు కూడా రవి గారితో కథ చెప్పడం జరిగింది. బట్ ఆయన స్కెడ్యూలింగ్ వైస్ తర్వాత సో ఆయనకి నాకు ఎప్పుడు టేస్ట్లు సిమిలర్గా ఉంటాయి. ఆయనకు కూడా భాగ్యరాజ, క్రేజీ మోహన్, జంజాల్ గారు, ఈవీవి గారు, ఈ కైండ్ ఆఫ్ అనేది ఇద్దరికి ఇష్టాలు ఒకటే. సో అందుకని మేము ఎప్పుడు మాట్లాడుకున్నా ఆ ఫిలిమ్స్ రెఫరెన్స్ బాగుండడం వల్ల, పైగా నేను అంటే ఒక కథ ఆ క్యారెక్టర్ని బట్టే వెళ్ళిపోతాను. సో అది నచ్చి ఆయన టోటల్గా, అందుకే ఆయన మాస్ మహారాజ్ కూడా వద్దు కిషోర్, ఈ సినిమాకి మాత్రం రవితేజనే వేద్దామని. ఓ సూపర్. అయితే సార్ ఇప్పుడు మీకు సంబంధించి కానీ రవితేజ గారికి సంబంధించి కానీ మాట్లాడితే ఆయన 75 సినిమాలు చేశారు యాజ్ అ హీరోగా. దాదాపు ఒక 5-6 సినిమాలు సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టినాయి రవితేజ గారి కెరియర్లో. అవును, క్రాక్ అయి ఉండొచ్చు, మిరపకాయ ఉండొచ్చు, కృష్ణ, ఇట్లా కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లు. అందులోకి ఇది వెళ్తుందేమో. కానీ మీకు ఫస్ట్ సినిమా అనుకుంటా కదా సంక్రాంతికి? అంటే నేను రాసి తీసే ఫస్ట్ సినిమా ఇదేనండి సంక్రాంతికి. ఆషిక గారు కంగ్రాచులేషన్స్ అండి. మీరు పాటలు కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆషిక గారు కూడా, మీరు కూడా, ఇద్దరు కూడా బాగున్నారండి. ఆల్ ద వెరీ బెస్ట్. మా భర్త మహాశైలకు విజ్ఞప్తి, లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్న లాగా వచ్చేసి ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. ఆల్ ద బెస్ట్. కిషోర్ గారు, కిషోర్ గారు, సార్ సుధాకర్ గారు హాయ్. యా హలో సుధాకర్ గారు హాయ్. సో ఇప్పుడు ఈ మూవీ కానీ నెక్స్ట్ వచ్చే దుల్కర్ మూవీ కానీ యూ వెంట్ ఫర్ దిస్ ఓవర్సీస్ ప్రొడక్షన్ అనమాట. స్పెయిన్ జరిగింది, అది యూఎస్లో జరుగుతుంది. సో వాట్ యూ థింక్ ఈజ్ ఈజియర్, ఇక్కడ చేయడం ఈజియా, ఓవర్సీస్ వెళ్ళి ఫాస్ట్గా చేసుకురావడం ఈజియా? మీకు ప్రొడక్షన్ వైజ్ ఏది బాగుంది మీకు? ఏదండి ఒకసారి చెప్పరా? ఇప్పుడు ప్రొడక్షన్ అంతా స్పెయిన్లో చేశారు ఓవర్సీస్, నెక్స్ట్ దుల్కర్ మూవీ కూడా బయట చేస్తున్నారు. సో ఇండియాలో చేయడం ఈజీగా ఉందా, ఓవర్సీస్లో ఈజీగా ఉందా? కూడా కొంచెం కాస్ట్లీ అయిపోయిందండి. అంటే బట్ మనం చేసుకునే దాన్ని బట్టి కొంచెం కంట్రోల్డ్గా వెళ్తే జనాలు తక్కువతోటి కాస్ట్ తక్కువలో అయిపోతుంది. ఓకే. తిరుమల కృష్ణ గారు, సో అందరూ జనరల్గా అడిగే క్వశ్చన్ గ్యాప్ ఎందుకు వచ్చింది ఇదంతా, బట్ వాట్ వర్ యూ డూయింగ్ ఇన్ ద లాస్ట్ 3 years అంటే ఏం చెప్తారు? బేసిక్గా ఆఫ్టర్ ఏఎంజే ఐ ట్రైడ్ ఏ మైథాలజీ ఇమీడియట్గా. 3 years బ్యాక్ నేను సుబ్రహ్మణ్య స్వామి మీద ఒక స్క్రిప్ట్ మీద నేను టెంపుల్స్ అన్నీ తిరిగి ఒక 1.5 year వర్క్ చేసి ఒక డివోషనల్ మైథాలజీ రాసుకున్నాను. బట్ అది హీరోస్ మనం వెళ్ళేటప్పుడు అంటే అది పెద్ద ప్రాసెసింగ్. బట్ నా ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ నేను చేసిందని ఎంటర్టైనర్స్ కదా, సో అది కొంచెం టైం పడుతుంది అర్థమయ్యి. సో బ్యాక్ టు దిస్. కిషోర్ గారు సార్ భర్త మహాశైలికి విజ్ఞప్తి అన్నారు. వాట్ అబౌట్ ద యూత్, అంటే పెళ్లి కాని వాళ్ళకి ఏంటి, వాట్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యు ఆర్ ప్రొవైడింగ్, అంటే వాట్ యూ వాంట్ టు సే?
పెళ్లిగాని వాళ్ళు ఈరోజు రేపు ఆ కేటగిరీలోకి వెళ్తారు కాబట్టి ముందుగా మీరు ఎలా ఉండాలనేది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఒక ప్రిపరేషనా సార్ ఇది? ఒక సీనియర్ నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకున్నట్టే. ఓకే, హీస్ ప్రిపేరింగ్ యూ. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్ అండి, వన్ లాస్ట్ క్వశ్చన్. కిషోర్ గారు ఇక్కడ స్ట్రైట్ అండి. యా హాయ్ అండి, నమస్తే. సో అందరూ మాట్లాడినట్టు టీజర్ ట్రైలర్ అంతా బాగుంది. మీ మూవీస్లో ఫీమేల్ క్యారెక్టరేషన్కి వస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ అలాంటి క్యారెక్టరేషన్ బయట ఉంటే అమ్మాయికి పొగరు ఎక్కువ, మొండితనం ఎక్కువ అని కొన్ని ట్యాగ్స్ అనేవి ఇచ్చేస్తూ ఉంటారు. బట్ అమ్మాయిలు అన్నవి అలానే ఉండాలని కూడా కోరుకుంటూ ఉంటారు. వాళ్ళలో నేను 100%లో మొదటి వాడినండి, అలా ఉండాలని కోరుకుంటాను. ఓకే, అందుకే ఇందులో కూడా ఇద్దరు క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మీకు కీర్తి క్యారెక్టర్ ఎలాగా వీళ్ళ అనుపమ అలాగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అంటే ఈ క్యారెక్టరేషన్స్ రాసేటప్పుడు సొసైటీ నుంచి దీస్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ కావచ్చు, కంప్లైంట్స్ కావచ్చు వస్తాయని అనుకుంటారు. కానీ బట్ ఎలాంటి రియల్ లైఫ్లో ఎలాంటి వాళ్ళు మీకు బాగా సపోర్టివ్గా ఉంటారు దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ రాసేటప్పుడు? నాకు బేసిక్లీ ఏంటంటే అంటే యాక్టర్స్ కానీ లేకపోతే బయట కానీ నేను బేసిక్లీ ఏంటంటే ఇలా ఉంటే ఉమెన్ బాగుంటుంది, సో ఉమెన్కి ఎక్కువ ఫేవర్గా ఉంటాను. అందుకని నేను వాళ్ళ మైండ్ సెట్ నేను అర్థం చేసుకొని రాయగలను అనమాట. సో వాళ్ళు ఏది ఉన్నా సరే దే కెన్ షేర్ విత్ మీ, ఒక గుడ్ ఫ్రెండ్ లాగా. సో దానివల్ల ఏంటంటే అక్కడ నాకు ఇంకా కొంచెం వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాను కాబట్టి నాకు వాళ్ళని అలా రాయడం కానీ అలా చూడడం కానీ ఇష్టం. కిషోర్ గారు సార్ అంటే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రవితేజ గారు మాస్ సినిమాస్ చేస్తున్న టైంలో ఈ సినిమా చాలామందికి సడన్ సర్ప్రైజ్. సో అంటే మీరు ఆయన్ని హ్యాండిల్ చేసేటప్పుడు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఆయన అంటే ఇంతకుముందే బాగా పరిచయం ఉండడం వల్ల ఆయన నాతో వర్క్ చేయాలనుకున్నప్పుడే ఆయన ఏంటంటే నేను నిన్ను పిలిచిందే నాకు వేరియేషన్ చేంజ్ ఓవర్ కోసం. సో మళ్ళీ నువ్వు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, ఫస్ట్ నాకు బేసిక్ మొహమాటం, సో ఏ విషయంలో మొహమాట పడద్దు, నీకు ఎలా కావాలంటే అలా వెళ్దాం, ఐ వాంట్ నువ్వు అంటే కొత్తగా నేను కనపడాలని చెప్పి ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల అసలు అలాంటిది ఏ రోజు కూడా రాలేదు. కిషోర్ గారు అంటే ఫీమేల్ది ఎంత స్ట్రాంగ్గా రాస్తారో మేల్స్ది క్యారెక్టరేషన్ రాసినప్పుడు కూడా అంతే యూనిక్గా రాస్తారు. స్పెషల్ క్యారెక్టరైజేషన్ కూడా ఉంటుంది. సో అంటే లైక్ అలా మీ లైఫ్లో మీరు అలా ఇలాంటిది అంటే నేను అదే అంటున్నా కదా, మనం ఆలోచిస్తే మదర్, వైఫ్, మన పిల్లలు, డాటర్ కావచ్చు, సో మన లైఫ్ మొత్తం వాళ్ళు ఉంటేనే వాళ్ళ మధ్యలో మనం ఉంటాం. సో సో వాళ్ళని రాసేటప్పుడు ఐ ఎంజాయ్ మచ్. కిషోర్ గారు యా ఇక్కడ సార్, యా భర్తలకైనా విజ్ఞప్తి, భార్యలకైనా విజ్ఞప్తులు చేయరా? పాపం వాళ్ళు మనల్ని ఇంత బాగా చూసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ విజ్ఞప్తులు ఏముండదండి, మనకే చెప్పాలి. అంతే అంటారా? ఓకే, థ్యాంక్ యూ. ఇందు మూలంగా ప్రేక్షక మహాశయులకు విజ్ఞప్తి ఏంటి అంటే జనవరి 13వ తారీఖున భోగి రోజున ఈ సినిమా మన ముందుకు రాబోతుంది కాబట్టి దయచేసి అందరూ థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. సార్ సుధాకర్ గారు మీరు కూడా ఒక్కసారి ఇక్కడికి వచ్చేస్తే నలుగురు కలిసి జనవరి 13న గ్రాండ్ రిలీజ్ భర్త మహాశయులకు విజ్ఞప్తి అని చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్ 4 of you together. Jan 13th భక్త మహాశయులకు జనవరి 13th భక్త మహాశయులకు గ్రాండ్ రిలీజ్. మీరందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని 100% అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నింపేసావే నిల్లు బెల్ల 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 ఈసా బెల్ల బాగున్నావే రసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ నింపేసావే నిల్లు బెల్ల.